చిరుతపులి సంచారం ఆ గ్రామ ప్రజలకు నిద్ర లేకుండా చేస్తోంది. దారి తప్పి ఆహారం కోసం గ్రామాల వైపు వస్తున్న పులి భయంతో గజగజ వణుకుతున్నారు. వారం రోజులుగా సంచరిస్తున్న చిరుత ఎప్పుడు ఎక్కడి నుంచి వచ్చి దాడి చేస్తుందో అని గ్రామస్తులు భయపడుతున్నారు. అనునిత్యం భయం గుప్పిట్లో బతుకుతున్నారు. రంగారెడ్డి జిల్లా యాచారం మండలంలో గత కొన్ని రోజులుగా పులి సంచారం హల్చల్ చేస్తోంది. కొత్తపల్లి గ్రామంలోని మేకల మందపై మరోసారి దాని పంజా విసిరింది. దీంతో గ్రామస్తులు బయటకు రావాలంటే గజగజలాడుతున్నారు. కేవలం వారం రోజుల వ్యవధిలో పులి 8 మేకలను 3 కుక్కలను చంపి తినేసింది. పశువులను చంపి వెళ్లే సమయంలో దాని ఆనవాళ్లు స్పష్టంగా ఉండటంతో అది ఆడపులిగా స్థానికులు చెబుతున్నారు. దాని మీద ఫారెస్ట్ అధికారికి ఎన్నోసార్లు చెప్పినా బోన్లు చేస్తారు, సీసీ కెమెరా కనబడతలేదు. కాకపోతే అది తిన్నాక దాని అద్దులు చూస్తే, దాని పాద ముద్రలు చూస్తే దాంట్లో చూసి ఆడ చిరుత ఇది ఖచ్చితంగా చిరుతే అని వాళ్ళు నిర్ధారించి చెప్పారు. దానికి సంబంధించి 2 బోన్లు పెట్టిరు, సీసీ కెమెరా 4 పెట్టిరు. ఆ దగ్గరికి రాకుండా మళ్ళీ పక్క వైపు వెళ్తుంది. దానికి సంబంధించి అధికారులు చర్య తీసుకొని ఇలా మేకలు తింటుంది. కానీ రేపు రైతులు ఇక్కడ మేము బావుల కాడికి వెళ్ళాలంటే, బర్రెల పాలు విండాలంటే భయం అనిపిస్తుంది. చిరుతపులి ఎప్పుడు ఎలా అటాక్ చేస్తుందోనని గ్రామంలోని రైతులు పొలానికి వెళ్లడానికి భయపడుతున్నారు. అటవీ శాఖ అధికారులకు చెప్పినా స్పందించడం లేదని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు అటవీ శాఖ అధికారులు పులిని పట్టుకునేందుకు అన్ని ఏర్పాట్లు చేశామంటున్నారు. అంతేకాకుండా పులి సంచరించే ప్రదేశాల్లో బోన్లు, సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేశామని చెబుతున్నారు. సాధ్యమైనంత తొందరగా పులిని పట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నామని తెలిపారు. ఉనికిని గుర్తించే పరిస్థితి వచ్చే వరకు అది స్థావరాన్ని మార్చుకుంటుంది. గత 2 రోజులుగా మేము, మా టీమ్ ఆఫీసర్, మా సెక్షన్ ఆఫీసర్, బీట్ ఆఫీసర్లు అందరం కూడా అక్కడ క్యాంప్ చేయడం జరిగింది. అంటే గత 2 రోజులు అక్కడే ఉండింది అది. సో మేము దాన్ని పట్టుకోవడానికి ఈ 2 బోన్లు కూడా అక్కడనే ఏర్పాటు చేసింటిమి. సో దానిని చాలా ప్రయత్నం చేశాము. బట్ అది అనూహ్యంగా ఏం చేసిందంటే ఈ కొండల ఏదైతే హిల్ రేంజ్ నుంచి అది దాని స్థావరాన్ని చేంజ్ చేసుకొని ఇక్కడ అటాక్ చేసింది అన్నట్టు. సో మళ్ళీ మన ప్రయత్నంలో భాగంగా దాన్ని ఎట్లాగైనా పట్టుకోవాలి తీరాలని ఒక దృఢ సంకల్పంతో మళ్ళీ ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అటవీ శాఖ అధికారులు ఆయా గ్రామాల పరిసరాల్లో చిరుతను పట్టుకునేందుకు బోనులు ఏర్పాటు చేసినా బోన్లకు చిక్కకుండా తప్పించుకుంటుంది. అది చిరుతపులి అని ఇప్పటికీ అటవీ శాఖ అధికారులు నిర్ధారణకు కూడా రాలేదు. అయినప్పటికీ పట్టుకునేందుకు తగు చర్యలు తీసుకుంటున్నారు. చిరుత జాడ ఇప్పటి వరకు తెలియకపోవడంతో ప్రజలు, రైతులు, గొర్రెల కాపరులు తీవ్ర భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు.